మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ కమిషనర్పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో చిన్నారులు ఫిర్యాదు చేశారు. వీధి కుక్కల బారి నుండి తమ ప్రాణాలు కాపాడండి అంటూ చిన్నారులు వేడుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడుతున్నాయన్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కు రావటం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో ప్రజలు బయటకు రానంతగా వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చిన్నారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేశారు. కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అది నేను కూడా ఆడుకుంటున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు అంతా పట్టించుకోవట్లేదు. వేరే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. అందుకనే ఇంట్లోకి వెళ్ళి మమ్మీకి చెప్తున్నా. కంప్లైంట్ ఎవరికి ఇచ్చారమ్మా మీరు? పోలీస్ వాళ్ళకి. కాలనీలో అంతా కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. వేరే కాలనీలో అంతా కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే మా ఇల్లు ఎన్ఆర్ ఇన్ఫ్రా. మేము స్కూల్కి వెళ్ళాలంటే కూడా వ్యాన్ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు లేదా ఎప్పుడు వస్తా అర్థం కావట్లేదు. స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ పద్దాక స్కూల్లో కూర్చొని ఆడుకుందామన్నా కూడా ఎక్కడ కుక్కలు దాడి చేస్తాయని భయం అవుతుంది. మళ్ళీ మున్సిపల్ దగ్గరికి వెళ్ళైనా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. మళ్ళీ మొన్ననే యూనివర్సల్లో అక్కడ ఉండే బుక్ స్టోర్లో దానిలో పనిచేసే ఆయనకి కరిసింది. మేము బుక్ తీసుకోవాలంటే పద్దాక మా పేరెంట్స్ రావాలి అంటే కష్టం కదా. సో ఎలా వెళ్ళాలి భయం అవుతుంది. సో యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా ఇల్లు ఎన్ఆర్